జయసుధ గారు తొలినాళ్లలో మీరు అసలు యాక్టర్ అవ్వాలని బయలుదేరిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ జర్నీని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది వెన్ యూ లుక్ బ్యాక్? సడన్లీ ఐ ఫీల్ అయ్యో నేను అలా చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాలి, ఐ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ మిస్డ్ అవుట్ అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా కూడా. కానీ సడన్గా ఐ ఫీల్ ఓ మై గాడ్ ఇప్పుడు ఇంత ఏజ్ అయిపోయింది అంటే ఐ ఫీల్ 50 ఈజ్ వెరీ, చాలామంది 50 years ఇస్ నథింగ్. బట్ నేను మేబీ బికాస్ నాకు 12th yearలోనే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం, మీన్ వర్కింగ్ ఫ్రమ్ దాట్ ఏజ్, మేబీ ఐఎమ్ టైర్డ్ అండ్ నో ఐ ఫీల్ దట్ ఐ మిస్డ్ అవుట్ లాట్ ఆఫ్ థింగ్స్. అంతే ఆశ్చర్యం వేస్తుంది. ఐ మీన్ ఇన్ని సినిమాలు యాక్ట్ చేస్తామా, ఇన్నేళ్ళు ఉన్నామా ఇండస్ట్రీలో, ఏ అంశాల్లో మీరు మిస్ అయిపోయారంటారు? సినిమా ప్రపంచంలోకి రావడమే ఒక కళ, తీరని కళ చాలా మందికి ఇప్పటికి కూడా. మీకు ఆ కళ సాకారం అవడే కాకుండా మీరు అసలు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, నటన, అందం, అభినయం కలగలిసి ఇలా ఉండాలని నిరూపించారు, ప్రూవ్ చేసుకున్నారు. సో యూ హ్యాడ్ ఇట్ ఆల్. ఇంకా ఏం మిస్ అయ్యాను అనుకున్నారు మీరు? అంటే నాకేంటంటే మొత్తం ప్రపంచం అంతా చూడాలని ఉంటుంది. ఐ లవ్ ట్రావెలింగ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 30 years ప్రతి సంవత్సరం మే నెల నేను బయటికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయేదాన్ని. ఇంకా మరీ ఎప్పుడన్నా అంటే ఏదో ఊటీ, కొడైకెనాల్, లేకపోతే ఏదో ఒక హిల్ స్టేషన్ అలా. అండ్ ఎస్, ఎడ్యుకేషన్ వైజ్ ఇంకా నేను నేర్చుకుని ఇంకా కొన్ని చేసి ఉండొచ్చు, చదువుకుని ఉండొచ్చు. సో ఆ విధంగా మేబీ ఇంకా తెలుగు బాగా నేర్చుకుని ఉండొచ్చు. అసెంబ్లీలో తెలుగు మాట్లాడుతుంటే నాకు అర్థం అవుతుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. మామూలు మనం మాట్లాడే తెలుగు వేరే, వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, సగం అర్థం అవుతుంది నాకు. సో ఐ సమ్టైమ్స్ ఐ ఫీల్ వాట్ ఇది ఇలాంటి భాష, ఇలాంటి దిస్ టర్మినాలజీ ఇస్ టోటలీ డిఫరెంట్ కదా వాళ్ళు యూజ్ చేసేది. సో అలాంటిది మనం నేర్చుకుంటే బాగుండేదేమో అని అలా ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ డిఫరెంట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఓవరాల్గా మీ ఫిల్మ్ కెరియర్ చూసుకుంటే మీకు స్ట్రగుల్తో కూడిన జీవితం అనుకుంటారా? ఈజీగా సాగిందా మీ సినిమా కెరియర్? నేను నా ఫస్ట్ పిక్చరే మా ఓన్ ఆంటీ విజయనిర్మల గారి సినిమా కాబట్టి పెద్ద వెళ్ళిపోయి స్ట్రగుల్ అయ్యి వేషాల కోసం దట్ ఐ డింట్ హ్యావ్ టు గో త్రూ. అండ్ బేసిక్లీ మా ఫాదర్ కూడా ఎక్కువ మాది ఇష్టం వస్తే వచ్చింది లేకపోతే లేదనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళం మేము. అండ్ అందువల్ల పెద్దగా స్ట్రగుల్ అయినట్లేదు. స్ట్రగుల్ ఎక్కడ అయ్యానంటే వెన్ ఐ డింట్ లైక్, అంటే సినిమాలు రోజు సినిమా షూటింగ్ ఏంటి, అది మనకు లైఫ్ లేదా, మన ట్రావెల్ లైక్ లైక్ ట్రావెల్ చేయాలి, నార్మల్ లైఫ్ ఉండదు. అది నేను ఆల్మోస్ట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మేబీ వెరీ ఫ్యూ ఆర్టిస్ట్ దే గో అండ్ బై. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, చేపలు కొనాలన్నా కూడా నేనే వెళ్ళి కొనుక్కుంటాను, బికాజ్ ఐ డోంట్ ఈట్ ఇఫ్ సంబడి బైస్. ఇప్పుడు కూడా యా. సో ఆ నార్మల్ ఇది ఎక్కడ పోతుందో లైఫ్ అన్న భయం ఒకటి ఉండేది. అందువల్ల ఆ స్ట్రగుల్ వచ్చి విత్ ఇన్ మై సెల్ఫ్. స్ట్రగుల్ అంటే ఏదో ఫిజికల్గా కాదు, మెంటల్ స్ట్రగుల్ ఎక్కువ ఉండేది. అట్ వన్ పాయింట్ ఐ డిడ్ంట్ వాంట్ టు కంటిన్యూ, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్. మా కజిన్స్కి అంతా మా ఎర్లీ ఏజ్లో పెళ్ళి అయిపోయింది. సో వాళ్ళు పెళ్ళి అయినప్పుడు నాకెందుకు అవ్వదు ఇలా అంతా అనుకునేదాన్ని నేను. మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఐ థింక్ గర్ల్స్ ఆ ఏజ్లో అనుకుంటారు, ఓ దే ఆర్ సో లక్కీ దే ఆర్ మ్యారీడ్ అలా అని. బట్ ఐ ఆల్సో గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ. ఐ థింక్ అట్ ద ఏజ్ ఆఫ్ 19-20 almost 20 I got married. But అది కూడా చాలా లేట్ అని నా ఫీలింగ్ అనమాట. సో